Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session, Hindu editorial analysis. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం సో దట్ ఒకాబులరీని కాంటెక్చువల్గా ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా తమిళనాడులో పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని ప్రాచీన యుగానికి సంబంధించి కొన్ని ఆనవాళ్ళు తవ్వారంట. సో దేని గురించి అంటే అవి ఐరన్ ఏజ్ గురించి. సో ఐరన్ ఏజ్ గురించి అవి చాలా విషయాలు వెల్లడించాయి. వాళ్ళ తవ్విన తవ్వకాలు బట్టి దాన్ని బట్టి ఐరన్ ఏజ్ అనేది మన ఇండియాలో ఇప్పుడున్న దానికన్నా ముందుగానే ఉంది ఆ ఏజ్, లేకపోతే ఆ కల్చర్ అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఏఎస్ఐ దానికి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చింది అండ్ తమిళనాడు గవర్నమెంట్ దానికి ఎలా రియాక్ట్ అయింది ఏంటి అనేది ఈరోజు ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్. ఒకాబులరీ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫ్యాసినేషన్. సో ఫ్యాసినేటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యాసినేటింగ్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం. సో చాలా అట్రాక్టివ్గా, ఆకర్షణగా, చాలా చార్మింగ్గా ఉంటే మనం ఏమంటాం? ఫ్యాసినేషన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి నౌన్. సో మీనింగ్ ఏంటి? ఎ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఆర్ అట్రాక్షన్. అంటే చాలా అట్రాక్టివ్గా, చార్మింగ్గా, ఆకర్షణీయంగా ఉంటే దాన్ని మనం ఫ్యాసినేషన్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏంటి? అట్రాక్షన్, చామ్, ఇంట్రెస్ట్ అండ్ ఎల్యూర్. ఎల్యూర్ అని చెప్పేసి అంటే చాలా ఆకర్షణీయంగా ఉండడం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిజింట్రెస్ట్, ఇండిఫరెన్స్ అండ్ రిపల్షన్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ యాడ్ చేశాను, చదవండి ఒకసారి సో దట్ వర్డ్ యొక్క కాంటెక్చువల్ మీనింగ్ అర్థమవుతుంది. నెక్స్ట్ కన్జర్వేటివ్. ఏంటి కన్జర్వేటివ్ అంటే మీనింగ్? చాలా సంప్రదాయంగా, ట్రెడిషనల్ అండ్ అలా ఉంటే మనం దాన్ని కన్జర్వేటివ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. ట్రెడిషనల్ ఆర్ కాషియస్ ఇన్ అప్రోచ్. ట్రెడిషనల్, కాషియస్, కన్వెన్షనల్ అండ్ మోడరేట్. సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ప్రోగ్రెసివ్, లిబరల్, రాడికల్ అండ్ బోల్డ్. అంటే కన్జర్వేటివ్ అని చెప్పేసానంటే చాలా ట్రెడిషనల్గా, అంటే కాషియస్గా ఉండడం అప్రోచ్లో. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్యాక్ డ్రాప్. ఏంటి బ్యాక్ డ్రాప్? యూజ్ చేస్తామని ఈ వర్డ్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అని చెప్పేసి అంటాం, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో దానికి సినోనిమే బ్యాక్ డ్రాప్ అని చెప్పేసానంటే అంటే ఎట్ ద కాంటెక్స్ట్ ఆర్ సెట్టింగ్ ఫర్ ఎన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్. అంటే బ్యాక్గ్రౌండ్ ఉండడం అలాంటిది అనమాట. బ్యాక్ డ్రాప్, బ్యాక్గ్రౌండ్ సినోనిమస్గా యూజ్ చేయొచ్చు. అంటే నేపథ్యం అని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్ ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అంటే ఆథర్ ఇక్కడ మనకి చారిత్రక నేపథ్యం కలిగినవి చాలానే బయటపడ్డాయి అని చెప్పేసి అన్నాను కదా. సో ఐరన్ ఏజ్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి వాళ్ళ తవ్వకాల్లో. సినోనిమ్స్ వచ్చేసి కాంటెక్స్ట్, బ్యాక్గ్రౌండ్, ఫ్రేమ్వర్క్ అండ్ సెట్టింగ్. యాంటోనిమ్స్ ఫోర్గ్రౌండ్, స్పాట్లైట్ అండ్ ఫోకస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వ్యాలిడేట్. ఏంటి వ్యాలిడేట్ అని చెప్పేసానంటే? వ్యాలిడేట్ చేయడం అంటే ధృవీకరించడం, కన్ఫర్మ్ చేయడం, అది వ్యాలిడేట్ అని చెప్పేసానంటే. సో ధృవీకరణ దానికి మనం సినోనిమస్గా చెప్పచ్చు. మీనింగ్ టు కన్ఫర్మ్ ద అక్యురసీ ఆర్ లెజిటిమసీ. అంటే ఏంటి లెజిటిమసీ అని చెప్పేసి అంటే? లీగల్ అని చెప్పేసి అంటాం కదా, దానికి సినోనిమస్గా యూజ్ చేయొచ్చు. ఆఫ్ సంథింగ్. సో వ్యాలిడేట్ అంటే కన్ఫర్మ్ చేయడం. అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే ఏంటి? పక్కా ప్రూఫ్తో కరెక్ట్గా ఉండడం అథెంటికేషన్ అని చెప్పేసానంటే. సో వెరిఫై అండ్ కొరోబరేట్. కొలాబరేట్ కాదు, ఇది కొరోబరేట్. కొరోబరేట్ అని చెప్పేసి అంటే అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ ఉండడం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇన్వాలిడేట్, డిస్ప్రూవ్, నెగేట్ అండ్ రిజెక్ట్. నెక్స్ట్ వర్డ్ స్పర్. ఏంటి స్పర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రోత్సహించడం. ప్రోత్సహించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. సో ఇన్స్పైర్ చేయడం అనమాట స్పర్ అని చెప్పేసి అంటే. టు ఎంకరేజ్ ఆర్ ప్రాంప్ట్ సమ్వన్ టు టేక్ అన్ యాక్షన్. అంటే మోటివేట్ చేయడం, మెంటార్షిప్ ఇవ్వడం, గైడెన్స్ చేయడం, అది స్పర్ అంటే మీనింగ్. వాళ్ళని ప్రోత్సహించడం. సో ఎంకరేజ్, ఇన్స్పైర్, స్టిమ్యులేట్ అండ్ ప్రొవోక్. ప్రొవోక్ యాక్చువల్లీ నెగిటివ్ టర్మ్లో యూజ్ చేస్తాం, అంటే నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం. అంటే ఎవరినైనా కొంచెం రేస్ చేసిన, అంటే ప్రొవోక్ చేయడం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క బ్యాడ్ ప్రాంప్టింగ్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే మనం ప్రొవోక్ అని చెప్పేసి అంటాం. లైక్ వాళ్ళ యాంగర్ని కానీ అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే దాన్ని ప్రొవోక్ అని చెప్పేసి అంటాం. సో యాంటోనిమ్స్ ఏంటి? డిస్కరేజ్. హిండర్ అంటే ఏంటి? అడ్డు తగలడం. హిండర్ అన్నా, డిటర్, అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసానన్నా మనం అడ్డు తగలడం లేకపోతే ఆపివేయడం అలాంటి మీనింగ్ వస్తాయి. నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. జ్యూరిస్డిక్షన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఒకళ్ళ యొక్క అధికారం యొక్క పరిధి లేకపోతే వాళ్ళ యొక్క అధికారం అని చెప్పేసి అంటాం కదా, అది జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క అధికారం పరిధిలో ఉండడం. ద అఫీషియల్ పవర్ టు మేక్ డెసిషన్స్ ఆర్ గవర్న్ ఎన్ ఏరియా. సినోనిమ్స్ ఏంటి? అథారిటీ, కంట్రోల్, డొమైన్ అండ్ స్కోప్.
యాంటోనిమ్స్ ఏమవుతాయి? సబార్డినేట్ అంటే వాళ్ళ కింద పనిచేయడం. ఇంపార్టెన్స్, ఇనెబిలిటీ. ఇనెబిలిటీ అంటే ఏంటి? ఇంపార్టెన్స్ లేకపోతే ఇనెబిలిటీ అని చెప్పేసి అంటే ఆ ఎబిలిటీ లేకపోవడం ఇంపార్టెన్స్ అని చెప్పేసి అంటే. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? ఖచ్చితంగా అధికారం, ఆ అథారిటీ ఉండడం. సో కాబట్టి దానికి యాంటోనిమ్స్ ఏమయ్యాయి? ఇంపార్టెన్స్ ఆర్ ఇనెబిలిటీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాంప్లిమెంట్. ఈ కాంప్లిమెంట్ మనకి ఇచ్చే కాంప్లిమెంట్ కాదు. కాంప్లిమెంట్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి అంటే, సో ఒక వర్డ్ ఉంది, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి సంథింగ్ మనం ఏదైనా యాడ్ ఆన్ చేసాము, సో దట్ అది కంప్లీట్ అయిందనమాట. సో దాని మీనింగ్ని కంప్లీట్గా ఇవ్వడానికి మనం ఏదైనా ఎగ్జాంపుల్ కానీ దాన్ని తీసుకుంటే మనం దాన్ని కాంప్లిమెంట్ అని చెప్పేసి అంటాం. మనకిచ్చే కాంప్లిమెంట్ ఆ స్పెల్లింగ్ వేరు, ఇది కాంప్లిమెంట్, కాంప్లిమెంటరీ సబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం కదా, అలా. మీనింగ్ ఏంటి? టు యాడ్ సంథింగ్ టు మేక్ ఇట్ కంప్లీట్ ఆర్ బెటర్. అంటే ఏంటి? ఏదైనా లైక్ మనం కూరల్లో మసాలా ఎక్కువ యాడ్ చేస్తాం, ఎందుకది? టు మేక్ ఇట్ కంప్లీట్, లేకపోతే దాన్ని కొంచెం బెటర్గా చేయడానికి ఏదైనా మనం చేస్తే దాన్ని కాంప్లిమెంట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఏంటి సినోనిమ్స్? సప్లిమెంట్. సప్లిమెంట్ అని చెప్పేసి మనం యూస్ చేస్తాం కదా, లైక్ వైటమిన్ సప్లిమెంట్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? వైటమిన్ సప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటాం మనం? సో మనం ఫుడ్ ద్వారా తీసుకునే సప్లిమెంట్స్ సరిపోక మనం టాబ్లెట్ ఫామ్లో సప్లిమెంట్స్ తీసుకుంటాం కదా, సో ఎందుకు? టు మేక్ ఇట్ కంప్లీట్. సో సప్లిమెంట్, ఎన్హాన్స్, కంప్లీట్ అండ్ బ్లాస్టర్. దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? కాంట్రడిక్ట్, అపోజ్, క్లాష్ అండ్ డిమినిష్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్రెడిబుల్. ఏంటి క్రెడిబుల్ అని చెప్పేసానంటే, ఏదైతే నమ్మడానికి తగ్గట్టుగా విశ్వసనీయంగా ఉంటే దాన్ని మనం క్రెడిబుల్ అని చెప్పేసి అంటాం. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, ఈ వర్డ్ కాంబినేషన్ చూస్తాం కదా, సో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అన్న రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? మనకి నమ్మడానికి ఉంది, విశ్వసనీయంగా ఉంది, అలాంటి దాన్ని మనం క్రెడిబుల్ అని చెప్పేసి అంటాం. మీనింగ్ ఏంటి? రిలయబుల్ ఆర్ బిలీవబుల్. ఏంటి సినోనిమ్స్ ఏమవుతాయి దానికి? రిలయబుల్, ట్రస్ట్వర్తీ అంటే నమ్మదగింది, బిలీవబుల్ ఇవన్నీ కూడా సినోనిమ్స్. ప్లాజిబుల్ అని చెప్పేసి అంతే, నమ్మదగింది, నమ్మశక్యమైంది, విశ్వసనీయమైంది అని అర్థం. సో క్రెడిబుల్ అంటే నమ్మదగింది కాబట్టి దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా అన్రిలయబుల్ అంటే అవిశ్వసనీయమైనది అని అర్థం. సో డౌట్ఫుల్, ఇంప్లాజిబుల్ అండ్ ఇన్క్రెడిబుల్ అంటే అస్సలు నమ్మలేనిది, నమ్మదగింది కానిది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి యాంటిక్విటీ. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. యాంటిక్విటీ అంటే పురాతన కాలానికి సంబంధించింది, ప్రాచీన కాలానికి సంబంధించింది అని అర్థం. ద ఏన్షియంట్ పాస్ట్ ఆర్ గ్రేట్ ఏజ్. సినోనిమ్స్ ఏమవుతాయి? ఏన్షియంట్నెస్, ఏజ్ ఆర్ ఆర్కియాక్ పీరియడ్, ఓల్డ్నెస్ అంటే పాత, పురాతన, అప్పటికి సంబంధించింది అని అర్థం. సో ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? మోడ్రన్గా, లైక్ ఫ్రెష్గా అలా ఉంటే దానికి యాంటోనిమ్స్ అవుతాయి. అంటే మోడర్నిటీ, యూత్, ఫ్రెష్నెస్ అండ్ నావెల్టీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఏంటి ఇన్స్ట్రుమెంట్ అంటే? టూల్స్ అని చెప్పేసి అంటాం కదా, టూల్స్, డివైజెస్ అని చెప్పేసి అంటాం, అది ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అంటే మీనింగ్. ఏ టూల్ ఆర్ డివైస్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. అంటే ఏంటి? ఒక ఏదైనా పర్పస్కి మనం యూజ్ చేస్తే దాన్ని ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ సినోనిమ్స్ ఏమవుతాయి? టూల్, డివైస్, మీన్స్ అండ్ మెకానిజం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? అబ్స్టికల్, హిండ్రెన్స్ అండ్ డిటరెంట్. నెక్స్ట్ ఇంకొన్ని వొకాబులరీ ఉన్నాయి, చెక్ చేయండి. నేను ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదవండి ఒకసారి, పాజ్ చేస్తాను వీడియో. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రిడ్జ్ ద గ్యాప్. ఏంటి బ్రిడ్జ్ ద గ్యాప్ అని చెప్పేసానంటే? సో బ్రిడ్జ్, నార్మల్గా బ్రిడ్జ్ దేనికి యూజ్ చేస్తాం మనం? అక్కడ నుంచి ఇక్కడికి కలపడానికి కదా, సేమ్ అలానే గ్యాప్ని తగ్గించడానికి. సో మనం ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు, బ్రిడ్జ్ ద గ్యాప్. అంటే ఏంటి? ఆ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ కానీ, లేకపోతే దాని ఒక టూ థింగ్స్ ఉన్నాయి, టూ థింగ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ని, లేకపోతే ఆ రెండింటి మధ్యలో ఉన్న తేడాని మనం తగ్గిస్తే దానికి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి? బ్రిడ్జ్ ద గ్యాప్. ఏంటి మీనింగ్? టు కనెక్ట్ టూ సెపరేట్ థింగ్స్ ఆర్ రిజాల్వ్ డిఫరెన్సెస్
అంటే ఏంటి తేడాలని తగ్గించడం, లేకపోతే రెండింటిని కనెక్ట్ చేయడానికి మనం ఏదైనా ఇడియం యూస్ చేస్తామంటే బ్రిడ్జ్ ద గ్యాప్. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కాంటెక్చువల్గా ఉంటాయి. మిగతా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లేటర్ ఆన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి కాంటెక్చువల్ మీనింగ్ అంటే అక్కడ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటాయని చెప్పేసి నేను కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఫ్రేమ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇడియం చూద్దాం, అగెనెస్ట్ ద బ్యాక్ డ్రాప్. ఏంటి అగెనెస్ట్ ద బ్యాక్ డ్రాప్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ అంటే ఏంటి, మనకి దాని వెనకాల ఉన్న నేపథ్యం సంథింగ్ అది కదా, సో దాన్ని పురస్కరించుకుని అనమాట. In the context of a particular situation or set of circumstances. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పుష్ ద బౌండరీస్. ఏంటి పుష్ ద బౌండరీస్ అని చెప్పేసి అంటే బౌండరీస్ అంటే ఏంటి, మనకి హద్దులు లిమిటేషన్స్ అని చెప్పేసి అంటాం కదా, దాన్ని దాటుకొని వెళ్తే పుష్ ద బౌండరీస్. నెక్స్ట్ పుట్ టు రెస్ట్. ఏంటి పుట్ టు రెస్ట్ అని చెప్పేసానంటే రెస్ట్ అవ్వడం కాదు, అంటే కంప్లీట్ అయిపోయింది, ఆ వర్క్ అనేది కంప్లీట్ అయింది, పూర్తయింది, లేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే మనం దాన్ని సాల్వ్ చేసాం, రిజాల్వ్ చేసాం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ స్పర్ న్యూ థింకింగ్. స్పర్ న్యూ థింకింగ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే కొత్త కొత్త ఆలోచనలు ఎంకరేజ్ చేయడం, ప్రేరేపించడం, వాళ్ళకి మెంటర్షిప్ ఇచ్చి లేకపోతే వాళ్ళని గైడెన్స్ చేసి కొత్త కొత్త ఆలోచనలు కనుక మనం ఎంకరేజ్ చేసాం అనుకో, స్పర్ న్యూ థింకింగ్. నెక్స్ట్ వెల్ డిజైన్డ్. వెల్ డిజైన్డ్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఏంటి వెల్ డిజైన్డ్ అని చెప్పేసి అంటే చాలా బాగా ప్లాన్డ్గా ప్రణాళికాబద్ధంగా మనం కనుక దాన్ని ప్లాన్ చేసి స్ట్రక్చర్డ్ చేసాం అనుకో, మనం వెల్ డిజైన్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఇంకొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి, చదవండి ఒకసారి. కొంచెం హెల్త్ అన్వెల్గా ఉండడం వల్ల నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పలేకపోతున్నాను. ఒకసారి చదివితే మీకు కాంటెక్స్ట్ని కొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో టోన్ అండ్ థీమ్ దగ్గరికి వెళ్దాం. సో ఏంటి టోన్ అంటే ఇక్కడ ఆర్డర్ ఏ కాంటెక్స్లో ఇచ్చారు టోన్ అంటే చెప్పాను కదా, సో ఇది కొంచెం పురావస్తు శాఖకి సంబంధించింది దానికి అని చెప్పేసి. ఆబ్జెక్టివ్. సో ఏంటి ఆబ్జెక్టివ్ అంటే ఏదో ఒక అసహ దృక్పథం కనిపించడం మనకి. అంటే ఐరన్ ఏజ్ అనేది కొంచెం ప్రాచీన కాలమైందే, బట్ దానికన్నా అంటే ఇప్పుడు దొరికిన ఎవిడెన్సెస్ ఎలా ఉన్నాయి, సో దానికన్నా పురాతనమైనది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎంకరేజింగ్. ఎందుకు ఎంకరేజింగ్ అని చెప్పేసానంటే ఇది ఇంకేంటి ఇంకొంచెం మన ఇండియన్ హిస్టరీని కానీ లేకపోతే మనుషులు వీళ్ళ యొక్క హిస్టరీని ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఎంకరేజ్ చేసినట్టే కదా వాళ్ళు చేసింది. ఆర్టికల్ యొక్క థీమ్ ఏంటి, ఆర్కియాలజికల్ డిస్కవరీస్ అండ్ హిస్టారికల్ రీసెర్చ్. చెప్పాను కదా డిస్కవరీస్, ఏం డిస్కవర్ చేశారు వాళ్ళు. సో ఐరన్ ఏజ్కి ఇప్పుడున్న హిస్టరీ కన్నా అంతకు ముందు కన్నా ఇంకా పాత చరిత్ర ఉంది అని చెప్పేసి రీసెర్చ్ చేశారు కదా, అది ఆర్కియాలజికల్ డిస్కవరీస్ అండ్ హిస్టారికల్ రీసెర్చ్. రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేశాను, ఒకసారి చదవండి. సో ఎందుకు రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసానంటే ఇది కొంచెం డిస్క్రిప్టివ్ కానీ అంటే ఎస్బీఐ పీఓ అలాంటి వాటికి పీఓ ఎగ్జామ్స్కి డిస్క్రిప్టివ్ ఉంటుంది కదా, సో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది. అంటే రైటర్ ఎలా ఆలోచించాడు ఏంటి అనేది జస్ట్ మనకు ఒక 1 or 2 పాయింట్స్ యాడ్ ఆన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆర్టికల్ చదువుతాను, నా వెనకాల ఫాలో అవ్వండి. సో లైన్ బై లైన్ మీనింగ్ చూద్దాం. ఫర్దర్ సౌత్. సో ఫర్దర్ సౌత్ అని చెప్పేసి అంటే సౌత్లో ఇప్పుడు మనకి తమిళనాడులోనే కదా ఆర్కియాలజికల్ డిస్కవరీస్ అన్ని దొరికాయి మనకి. సో ఫర్దర్ అంటే ఇంకొంచెం ముందుకి ఎవరు వెళ్ళారు, సౌత్ తమిళనాడు. ఆన్ ఐరన్ ఏజ్ అండ్ ద సౌత్. సో ఐరన్ ఏజ్ అండ్ ద సౌత్. సౌత్ ఇన్ ద సెన్స్ మనకి ఇప్పుడు జరిగిన డిస్కవరీస్ అన్నీ ఎక్కడ తమిళనాడులో జరిగాయని చెప్పాను కదా, సో అక్కడ అంటే ఐరన్ ఏజ్ గురించి ఫర్దర్ ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్డ్గా మనకి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆర్కియాలజిస్ట్ మస్ట్ లుక్ ఫర్ మోర్ ఐరన్ స్పెసిఫిక్ సైట్స్ ఇన్ సౌత్. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి కొన్ని దొరికాయి, సో దట్ ఇది మనకి దేనికి హెల్ప్ అవుతుంది, ఇంకొన్ని ఐరన్ స్పెసిఫిక్ సైట్స్ని డిస్కవరీ చేయడానికి లేకపోతే తవ్వడానికి మనకి ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. ద ఐరన్ ఏజ్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ సబ్జెక్ట్ ఆఫ్ ఎ ఫ్యాసినేషన్ అండ్ డిస్కషన్. ఏంటి అంటే ఇండియాలో
ఎస్పెషల్లీ ఇండియాలో ఐరన్ ఏజ్ గురించిన వివరాలు సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా ఫ్యాసినేటింగ్ అండ్ డిస్కషన్, అంటే చాలా ఆకర్షణగా ఉంది. అదేవిధంగా అది దానివల్ల కొంచెం డిస్కషన్, అంటే దాని గురించి వివరణలు అవన్నీ తెలిసే అవకాశం ఉంది అండ్ ఆకర్షిస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే the iron age succeeded the copper bronze age and bridged the gap between the bronze age and the early historic period. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇండియా కాకుండా మిగతా అన్ని కంట్రీస్లో కూడా సో ఐరన్ ఏజ్ అనేది దేని తర్వాత కాపర్ అండ్ బ్రాంజ్ ఏజ్ తర్వాత ఐరన్ ఏజ్ అంట. బట్ ఇప్పుడు తవ్విన డిస్కవరీస్ దాన్ని బట్టి మేబీ కాపర్ అండ్ బ్రాంజ్ ఏజ్ కన్నా ముందే ఐరన్ ఏజ్ ఉందేమో అన్న డౌట్స్ ఉన్నాయంట. బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద బ్రాంజ్ అండ్ ద ఎర్లీ హిస్టారిక్ పీరియడ్. సో ఇప్పుడు మనకి బయటపడిన డిస్కవరీస్ హిస్టరీ ఇదంతా కూడా ఏమవుతుంది, ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుందంట. బట్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా ఈజ్ డిఫరెంట్. కానీ ఇండియాలో సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉందంట. ఏంటో చూద్దాం. వెన్ ద రీజియన్ నార్త్ ఆఫ్ ద వింధ్యాస్ బిలాంగ్ టు ప్రీ ఐరన్ చాల్కోలిథిక్స్. అంటే ఏంటి, నార్త్ రీజియన్ అంటే ఏంటి, వింధ్యా పర్వతాలు ఉన్నాయి కదా, దానికి దగ్గరలో ఉన్న నార్త్ రీజియన్ అనేది ఎలా ఉంది, ప్రీ ఐరన్ చాల్కోలిథిక్ ఏజ్ ఉందంట, ఆర్ కాపర్ ఏజ్. ఎలా ఉంది, నార్త్ ఇండియా అంటే ఇప్పుడు మనకి తవ్వకాలు జరిగింది అన్నీ అక్కడ సౌత్ ఇండియాలో. సో ఇండియాలో చూస్తే పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయంట. నార్త్ ఇండియాలో అంటే వింధ్యా పర్వతాలకి దగ్గరలో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, ప్రీ ఐరన్ చాల్కోలిథిక్స్ లేకపోతే కాపర్ ఏజ్ చూసామంట. అండ్ ద సౌత్ విత్ ఓవర్ 3000 sites was associated with iron. సో నార్త్ ఇండియాలోనేమో ప్రీ ఐరన్ ఏజ్ కనిపించింది, బట్ సౌత్ ఇండియాలో ఏం కనిపించింది, సో ఐరన్ ఏజ్ కనిపించిందంట. ఎన్ని సైట్స్ తవ్వారు, మోర్ దాన్ 3000 sites తవ్వితే. అంటే ఇండియాలోనే నార్త్ అండ్ సౌత్కి చూస్తే ఈ రెండింటికి చాలానే డిఫరెన్స్ ఉంది. అందుకు ఇండియా ఇస్ డిఫరెంట్ అని చెప్పారు ఆథర్. Many archaeologists have generally and conservatively placed the Iron Age to be in the 2nd millennium BCE. చాలామంది ఆర్కియాలజిస్టులు ఏమన్నారు, ఐరన్ ఏజ్ ఎప్పుడుదంట, 2nd millennium. సో 2nd millenniumకి సంబంధించింది అని చెప్పేసి అన్నారంట. చూద్దాం ఈ తవ్వకాల వల్ల 2nd millenniumలో ఉందా అంతకన్నా ముందున్నదా అనేది ఐరన్ ఏజ్ అనేది. గివెన్ దిస్ బ్యాక్డ్రాప్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్స్ రీసెంట్ స్టేట్మెంట్, ఆయన ఒక రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఏమిచ్చారు, దట్ ద ఆరిజిన్ ఆఫ్ ఐరన్ ఇన్ ద స్టేట్ కుడ్ బి ట్రేస్డ్ ఆన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద 4th millennium BCE. అంటే ఏంటి, ఆర్కియాలజిస్టులు ఇప్పటి వరకు ఏమనుకున్నారు, 2nd millennium అనుకున్నారు, బట్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన తవ్వకాల్లో సో ఏంటది, సో ఐరన్ ఏజ్ 2nd millenniumది కాదు, అంతకన్నా ముందుదే. సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద 4th millennium BCEకి సంబంధించిందంట. ఈజ్ సిగ్నిఫికెంట్ యాజ్ ద పుషెస్ ద యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ ఫర్దర్. అంటే ఏంటి, ఐరన్ ఏజ్ అనేది అంతకన్నా ప్రాచీనమైనదే అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంట. ఎవరు, ఎంకే స్టాలిన్, తమిళనాడు సీఎం. ఆఫ్టర్ ఎక్స్కవేషన్ ఇన్ ద మిడ్ గంగా వ్యాలీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అబౌట్ 25 years ago. ఎప్పుడు జరిగింది, ఎక్స్కవేషన్స్ అంటే తవ్వకాలు. సో ఎక్కడ, మిడ్ గంగా వ్యాలీ ఉత్తరప్రదేశ్లో 25 years ago జరిపారంట. ఎర్లీ ఎవిడెన్స్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీ వాజ్ డేటెడ్ టు 1800 BCE. 25 years ago యూపీలో జరిగిన ఎక్స్కవేషన్స్ అంటే తవ్వకాల వల్ల మనకి తెలిసింది ఏంటి అని చెప్పేసానంటే ఐరన్ ఏజ్ అనేది ఎప్పటిది, 18,000 BCEది అని తెలిసింది. బట్ నౌ వర్క్ ఇన్ శివగలై ఇన్ తమిళనాడు. బట్ ఇప్పుడు ఎక్కడ దొరికినాయి మనకి, శివగలై ఎక్కడ, తమిళనాడులో ఉన్న శివగలైలో దొరకడం వల్ల సో అది 2nd millenniumది కాదు, 4th millenniumది. అంటే ఏంటి, అంతకన్నా ముందుదే అని చెప్పేసి చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు స్టాలిన్ గారు. which was carried out between 2019 and 2022 has made authorities attribute the introduction of iron age in the country to be early part of the 4th millennium BCE. అదే చెప్పారు కదా, సో అథారిటీస్ కూడా అదే అని చెప్పేసి అనుకుంటున్నారు. మన స్టాలిన్ గారు కూడా అదే చెప్పారు. ఈవెన్ దో ద పీరియడ్ ఆఫ్ 2500 BCE and 3000 BCE ఈజ్ టేకెన్ యాజ్ మిడ్ రేంజ్ వాల్యూ. సో అంటే ఈ రెండింటికి మధ్యలో తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. The form of highlights of a study by the
స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ. సో ఇదేంటిది అంటే తమిళనాడు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. సో టైటిల్ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం టైటిల్ ఇచ్చింది అని చెప్పేసానంటే యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ రీసెంట్ రేడియోమెట్రిక్ డేట్స్ ఫ్రమ్ తమిళనాడు. సో రేడియోమెట్రిక్ డేట్స్ అని చెప్పేసానంటే మనకి డేటింగ్ చేస్తారు కదా, కార్బన్ డేటింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి, యాంటిక్విటీ దాని యొక్క ప్రాచీన కాలాన్ని అంటే ఎంత కాలం ముందుంది ఎంత దాన్ని తెలుసుకోవడానికి మనం డిఫరెంట్ డేటింగ్స్ని ఫాలో అవుతాము. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం ఫాలో అయింది, రేడియోమెట్రిక్ డేటింగ్ ఫాలో అయింది. సో వాళ్ళు ఏం టైటిల్ ఇచ్చారు, యాంటిక్విటీ ఆఫ్ ఐరన్. అంటే ఐరన్ ఏజ్ అనేది ఇప్పుడున్న దానికన్నా చాలా పురాతనమైందే అని టైటిల్ ఇచ్చారంట. ఎవరు, తమిళనాడు స్టేట్ వాళ్ళు, ఆ స్టేట్ డిపార్ట్మెంట్లో ఉండే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ద టీఎన్ఎస్డిఏ అంటే తమిళనాడు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాడ్ ద సైంటిఫిక్ డేటింగ్ రిజల్ట్స్. సో వాళ్ళు ఏమి అంతకన్నా ముందుదే అని చెప్పేసి ఉత్తుతనే ఏం చెప్పట్లేదంట. సో సైంటిఫిక్ డేటింగ్ రిజల్ట్స్ అంటే వాళ్ళు చాలా అథెంటికేటెడ్ అండ్ చాలా రెనోడ్ అంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారంట. డేటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ఇట్స్ స్టడీ వ్యాలిడేటెడ్ బై రెనోడ్ అంటే చాలా ప్రముఖమైన ఇన్స్టిట్యూట్స్ నుంచి. ఏంటవి, సచ్ యాజ్ బీటా అనలైటిక్ ల్యాబొరేటరీ ఇన్ ద యుఎస్. అంటే ఏంటి, యూఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అంటే ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, ఏవైతే మనకి డేటింగ్ చేసి మనకి వాళ్ళ యొక్క పీరియడ్ అంతకు ఉంది అని చెప్పేసి చెప్తారు కదా. సో అలాంటి మంచి రెనోడ్ అంటే చాలా ఫేమస్ అయిన ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళ ఆధారాలు తీసుకొచ్చి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారంట. అంటే ఏంటి, సెకండ్ కన్నా ముందే ఉంది అంటే సెకండ్ మిలీనియం కన్నా ముందే ఉంది ఐరన్ ఏజ్ అనేదాన్ని. మిస్టర్ స్టాలిన్స్ అబ్జర్వేషన్ వాజ్ మేడ్ కీపింగ్ ద ఫైండింగ్స్ ఇన్ మైండ్. ఎర్లీ దిస్ మంత్ అంటే ఈ మంత్ స్టార్టింగ్లో హీ అనౌన్స్డ్, హీ అంటే ఎవరు ఇక్కడ, మన తమిళనాడు సీఎం స్టాలిన్ అనమాట. సో అనౌన్స్డ్ $1 million యుఎస్ డాలర్స్ ప్రైజ్ స్కీమ్ ఫర్ డెసిఫరింగ్ అంటే డీకోడ్ చేయడానికి ద స్క్రిప్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఈ మంత్ స్టార్టింగ్లో తమిళనాడు సీఎం ఉన్నారు కదా ఎంకే స్టాలిన్ గారు. సో $1 million ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారంట. దేనికి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న స్క్రిప్ట్ ఉంది కదా, డెసిఫరింగ్ అంటే డీకోడ్ చేయడం. సో డీకోడ్ చేసిన వారికి $1 million ఇస్తారంట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెసిఫర్ చేసి అంటే డీకోడ్ చేసి $1 million తీసుకోండి. ద వర్క్ బై ద టీఎన్ఎస్డిఏ షుడ్ స్పర్ న్యూ థింకింగ్ విత్ రిగార్డ్ టు ద స్ట్రాటజీస్ టు బి అడాప్టెడ్ బై ఆర్కియాలజిస్ట్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ద ఐరన్ ఏజ్ ఆఫ్ ఇండియా. దే మే హ్యావ్ లుక్ ఫర్ మోర్ ఐరన్ స్పెసిఫిక్ సైట్స్. దే అంటే ఎవరు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ తమిళనాడు గవర్నమెంట్ మొత్తం కలిసి. సో లుక్ ఫర్ మోర్ ఐరన్ స్పెసిఫిక్ సైట్స్ అంటే వాళ్ళ స్టేట్లో ఇంకొన్ని ఎక్కువ ఏమైనా దొరుకుతాయేమో. ఐరన్ స్పెసిఫిక్ సైట్స్ మీన్స్ ఐరన్ ఏజ్కి సంబంధించిన స్పెసిఫిక్ సైట్స్ అని. దాన్ కాపర్ కమ్ ఐరన్ సైట్స్ అంటే ఓన్లీ కాపర్ కమ్ అంటే కాపర్ ఏజ్ అండ్ ఐరన్ ఏజ్కి సంబంధించింది మాత్రమే కాకుండా ఓన్లీ ఐరన్ ఏజ్ అంటే ఐరన్ ఏజ్కి మాత్రమే సంబంధించినవి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఇంకా చూస్తూనే ఉన్నారంట. విచ్ విల్ సేవ్ టైమ్, ఎనర్జీ అండ్ రిసోర్సెస్. ఈవెన్ దో ద తమిళనాడు గవర్నమెంట్ సపోర్ట్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. సో తమిళనాడు గవర్నమెంట్ సపోర్ట్ చేసినా కానీ ద ప్రాజెక్ట్స్ ఆన్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ థీమ్స్ ఇన్ అదర్ స్టేట్స్, ద టీఎన్ఎస్డిఏ హ్యాస్ ఇట్స్ కాన్స్ట్రైంట్స్ విత్ రిగార్డ్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఏంటి అని చెప్పేసి అంటే సపోర్ట్ చేసినా కానీ వాళ్ళ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కదా, దానికి పరిధిలో వాళ్ళు ఉండాలి. దిస్ అండర్స్కోర్స్ ద నీడ్ ఫర్ కాంప్లిమెంటింగ్ తమిళనాడుస్ ఎఫర్ట్ విత్ దోస్ ఆఫ్ అదర్ సదరన్ సైట్స్. అంటే ఏం చెప్తున్నారంటే ఈవెన్ తమిళనాడు గవర్నమెంట్ అంటే తమిళనాడు సీఎం ఎంకరేజ్ చేసినా కానీ వాళ్ళు ఎక్కడి వరకు చేయగలరు. సో వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అంటే తమిళనాడు సదరన్ స్టేట్స్కి సంబంధించి అక్కడి వరకు మాత్రమే చేయగలరు. సో ఇది కాకుండా సదరన్ స్టేట్స్ నార్థన్ స్టేట్స్ నుంచి ఇంకొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ సంథింగ్ అలాంటిది లభించింది అనుకో, వాళ్ళు ఇంకేం చేయగలరు, ఇంకొంచెం బెటర్గా వాళ్ళ యొక్క సర్వేని కానీ లేకపోతే వాళ్ళ యొక్క హిస్టరీ డిస్కవరీస్ చేయడం కానీ వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చేయగలరు. ద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఏ అని చెప్పేసి అంటాం కదా, షుడ్ టేక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ బ్రింగింగ్ ఎంటైర్ సదరన్ రీజియన్ అండర్ ఏ కామన్ ఫోల్డ్ అండ్ ఎనేబ్లింగ్ వెల్ డిజైన్డ్ అండ్ కోఆర్డినేటెడ్ వర్క్.
అంటే ఏమని చెప్పేసి అంటున్నారంటే దీనికి కొంచెం అంటే మేము మా తమిళనాడు స్టేట్లో దానికి సంబంధించిన వరకే చేయగలం. కొంచెం ఏఎస్ఐ అంటే ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కనుక కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని సో ఎంటైర్ సదరన్ రీజియన్ని ఒక తాటి మీదకి తీసుకొస్తే కనుక సో ఇలాంటి ఎంకరేజ్మెంట్కి అంటే రీసెర్చ్ చేయడానికి లేకపోతే కొత్త కొత్త డిస్కవరీస్ చేయడానికి కొంచెం మంచి వెల్ డిజైన్డ్ కోఆర్డినేషన్ అనేది దక్కుతుంది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ద ఐడియా ఆఫ్ ఈ After all, the idea is to share available resources and expertise the country to arrive at more reliable findings. సో ఇలా చేయడం వల్ల అంటే ఏఎస్ఐ కూడా వాళ్ళతో కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం సదరన్ ఇండియా అంటే సౌత్ ఇండియా ఉంది కదా, సౌత్ ఇండియాని కనుక ఒక తాటి మీదకి తీసుకొస్తే ఇంకొంచెం రిలయబుల్ అంటే నమ్మశక్యంగా ఉండే అథెంటికేటెడ్ ఫైండింగ్స్ని వాళ్ళు తవ్వకాలు జరిపి కొత్త కొత్త డిస్కవరీస్ చేయొచ్చు. ఎట్ ఎ టైమ్ వెన్ సర్టెన్ ఫోర్సెస్ are increasingly using history and culture as a powerful instrument to pursue their political agenda, credible and concrete evidence on the antiquity of country will naturally put to rest any claim based on baseless assumptions. సో ఇదేంటి అని చెప్పేసానంటే సో ఇలా ఏఎస్ఐ వీళ్ళందరూ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయడం వల్ల అంటే పొలిటికల్ ఎజెండా వరకే కాకుండా సో ఇండియాకంటూ ఒక అథెంటికేటెడ్ మంచి హిస్టరీని మనం కొంచెం తీసుకోవడానికి అంటే బేస్లెస్ అజంప్షన్స్ అంటే ఏ బేస్లెస్ అజంప్షన్స్ అవి లేకుండా మనకంటూ ఒక క్రెడిబుల్ సోర్స్ రిలయబుల్ సోర్సెస్ అనేవి రావడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్టికల్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ చూద్దాం. Which of the following statements about iron age in India is true? సో కింది వాటిలో ఏది ఐరన్ ఏజ్కి సంబంధించి మనకి ట్రూగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటది? ద ఐరన్ ఏజ్ స్టార్టెడ్ ఎర్లియర్ తమిళనాడు కంపేర్ టు నార్థన్ ఇండియా. సో ఏంటి అదే కదా అంటే ఎడిటోరియల్ ప్రకారం సో తమిళనాడులోనే స్టార్ట్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ ఎడిటోరియల్ ప్రకారం అంటే అకార్డింగ్ టు ఎడిటోరియల్ వాట్ వాజ్ ద మిడ్ రేంజ్? సో మిడ్ రేంజ్ వాల్యూ ఎప్పుడు ఐరన్ ఏజ్ ఉన్నది 2500 బీసీ నుంచి 3000 బీసీఏ కదా. వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ టీఎన్ఎస్డిఎస్ రీసెంట్ స్టడీ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఎడిటోరియల్? అంటే తమిళనాడు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో వాళ్ళు ఇచ్చిన మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ట్రేసర్ ద ఆరిజిన్ ఆఫ్ ఐరన్, అదే కదా ఐరన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఐరన్ ఏజ్కి సంబంధించి. సో 4th మిలీనియం అంటే ఏంటి? 2nd మిలీనియం కాదు, సో 4th మిలీనియంకి సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు ఒక ఎవిడెన్స్ని సేకరించారు కదా, అదే అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ రికమెండేషన్స్ ఫర్ ఆర్కియాలజిస్ట్ వర్కింగ్ ఆన్ ద ఐరన్ ఏజ్ ఇన్ ఇండియా? సో ఏంటి మెయిన్ రికమెండేషన్స్ ఏం చెప్పారు? సో సర్చ్ ఫర్ మోర్ ఐరన్ స్పెసిఫిక్ సైట్ అంటే ఏంటి అంటే సౌత్ ఇండియాలో అంటే సౌత్ ఇండియా మొత్తంలో సో బ్రాంజ్ కమ్ కాపర్ కమ్ ఐరన్ కన్నా ఓన్లీ ఐరన్ ఏజ్కి సంబంధించి స్పెసిఫిక్ సైట్స్ కనుక మనం రీసెర్చ్ చేస్తే అది కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి కదా ఆర్కియాలజీ సర్వే మనకి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఆర్కియాలజిస్టులు ఫీల్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ల్యాబొరేటరీ వ్యాలిడేట్స్ ద రేడియోమెట్రిక్ డేటింగ్ యూజింగ్ టీఎన్ఎస్డిఏ స్టడీ? సో స్టేట్ గవర్నమెంట్ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఆర్కియాలజిస్టులు ఏమన్నారు? మేము ఇది చెప్తుంది అంటే ఐరన్ ఏజ్కి సంబంధించిన ఎవిడెన్స్ అనేవి మేమేమి ఉత్తిగానే చెప్పట్లేదు, సో మోస్ట్ రెన్యూడ్ అంటే చాలా ప్రామాణికంగా ఉన్న ల్యాబొరేటరీస్ నుంచి చెప్పిన స్టడీస్ నుంచి చెప్తున్నాము అని చెప్పేసి అన్నారు కదా. ఏంటో ల్యాబొరేటరీ పేరు? బీటా అనలైటిక్ ల్యాబొరేటరీ ఇన్ ద యుఎస్, అమెరికాలో ఉన్న ల్యాబొరేటరీ. నెక్స్ట్, వాట్ డస్ ద ఎడిటోరియల్ సజెస్ట్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా? ఏఎస్ఐకి మనకి సంబంధించి ఒక సజెస్ట్ చేశారు ఎడిటోరియల్లో. ఏంటది సజెస్ట్ చేసిన స్టడీ? సో ఏఎస్ఐ ఏంటి అని చెప్పేసి అంటే సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని కొంచెం కొలాబరేట్ చేసి ఆ రెండింటికి మధ్యలో ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక కొంచెం బెటర్గా ఐరన్ ఏజ్ని సంబంధించి మనం కొంచెం బెటర్గా రీసెర్చ్ చేయొచ్చు అని చెప్పేసి ఎడిటోరియల్లో సజెస్ట్ చేశారు కదా. సో ఏంటది? ద ఏఎస్ఐ షుడ్ కొలాబరేట్ విత్ సదరన్ స్టేట్స్ టు కండక్ట్ కోఆర్డినేటెడ్ రీసెర్చ్. అంటే ఏంటి? సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ని లైక్ నాట్ ఓన్లీ తమిళనాడు, సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ని కొంచెం కోఆర్డినేట్ చేస్తే ఇంకొంచెం బెటర్గా మనకి ఎక్స్కవేషన్స్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్, వాట్ ఇన్సెంటివ్ డిడ్ తమిళనాడు అనౌన్సెస్? సో
డెసిఫరింగ్ అంటే డీకోడ్ చేయడం. మనకి ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ ఉంది కదా, దాన్ని డీకోడ్ చేసిన వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తా అన్నారు, ఎవరు సీఎం ప్రకటించారు కదా, ఎంత అమౌంట్? సో $1 million. Next, the editorial underscores the need for collaboration among which entities. సో ఎవరెవరు కొలాబరేషన్ అంటే ఎవరెవరు కలిస్తే ఇంకొంచెం బెటర్గా మనం ఎస్కవేట్ చేయడానికి లేకపోతే రీసెర్చ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఆర్కియాలజికల్ బాడీస్ అక్రాస్ ఆల్ సదరన్ స్టేట్స్ అండ్ ద ఏఎస్ఏ అంటే ఏఎస్ఏ అండ్ సదరన్ స్టేట్స్లో ఏవైతే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్కియాలజిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఒకే తాటి మీదకి వస్తే కనుక ఇంకొంచెం బెటర్గా ఐరన్ ఏజ్ గురించి మనం ఇంకొంచెం బెటర్గా రీసెర్చ్ చేయొచ్చు, డిస్కవరీస్ చేయొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎడిటోరియల్స్ పర్స్పెక్టివ్ అంటే ఎడిటోరియల్ దృష్టిలో ఆన్ హిస్టరీ అండ్ కల్చర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ పొలిటికల్ ఎజెండా. ఏంటి ఎడిటోరియల్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ ఎజెండాస్ ఏమేమి ఉన్నాయి? సో ఇట్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రెడిబుల్ ఎవిడెన్స్. అంటే ఏంటి? సో మనకి ఏదైతే ఇవన్నీ పొలిటికల్ ఎజెండా ఇవన్నీ కలవడం వల్ల మనకి క్రెడిబుల్ అంటే నమ్మదగిన క్రెడిబుల్ అండ్ రిలయబుల్ ఎవిడెన్స్ మనం పొందొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్, వాట్ ఛాలెంజ్ డస్ TNSDA ఫేస్ అకార్డింగ్ టు ద ఎడిటోరియల్ అంటే ఎడిటోరియల్ ప్రకారం ఎలాంటి ఛాలెంజ్ అంటే TNSDA ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేసింది? సో లిమిటేషన్స్ ఇన్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే వాళ్ళు ఈ ఆర్కియాలజిస్టులు ఉన్నారు కదా, సో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్కియాలజిస్టులు ఎక్కడి వరకు మాత్రమే ఎక్స్కవేషన్స్ చేయొచ్చు, ఏదైతే తమిళనాడు బౌండరీ ఉందో అక్కడి వరకు మాత్రమే ఎక్స్కవేట్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. అంటే ఏంటి, వాళ్ళు ఆ లిమిట్లో ఆ పరిధిలో మాత్రమే వాళ్ళు డిస్కవరీస్ చేయడానికన్నా లేకపోతే ఎవిడెన్స్ ఏదైనా సేకరించాలన్నా అక్కడి వరకు మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. లిమిటేషన్స్ ఇన్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్ 11 to 15 క్వశ్చన్స్ హోంవర్క్ మీకు. సో ఒకసారి ఆర్టికల్ చదివిన తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ మీ స్కోర్ మెన్షన్ చేయండి. వీటి యొక్క ఆన్సర్ నేను గ్రూప్లో అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇట్ మోటివేట్స్ మీ టు వర్క్ హార్డర్ అండ్ బ్రింగ్ యూ ఈవెన్ బెటర్ కంటెంట్. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ keep practicing, stay motivated and happy learning. Bye.